ఏది దాటుకొచ్చా దాటుకోలేరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు అహోబిలం ఫుల్ ట్రిప్ అంటే అహోబిలంలో మనం చూడాల్సిన ప్రదేశాలు మొత్తం కూడా ఈ ఒక్క వీడియోలో చూపిస్తాను. సో వీడియో చివరి దాకా చూడండి. అహోబిలం అంటే తెలుసు కదా, ఎగువ అహోబిలం నంద్యాల జిల్లాలో మామూలుగా రాయలసీమలో ఉంటుంది కదా. చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ ప్లేస్ వచ్చేసరికి అక్కడ మనకి అహోబిలం ఉగ్రస్తంభం అంటారు, జ్వాల నరసింహస్వామి, పాములెట్టి నరసింహస్వామి, ప్రహ్లాద బడి, అన్ని ప్లేసులు ఈ ఒక్క వీడియోలోనే కవర్ అవుతాయి అనమాట. ఎవరైనా ఎప్పుడైనా అహోబిలం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఒక్క వీడియో చూసే చాలు, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అందిస్తాను మీకు. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఛానల్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ప్రజెంట్ అయితే మనం నంద్యాల మీద నుంచి వచ్చాం. నంద్యాల తెలుసు కదా, మన గిద్దలూరు అడవి పెద్దది ఫారెస్ట్ ఏరియా, నల్లమల్ల అడవులు. సో అటు నుంచి వచ్చి ఎక్కడ ఆగామంటే అహోబిలంలో ఆగాం. నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, అహోబిలం ఇదంతా వచ్చేసరికి. అహోబిలంలో మీరు ఎంట్రన్స్ అవగానే మీకు ఎటు చూసినా చుట్టూ పెద్ద పెద్ద కొండలు. సో బహుశా మీరు ఇప్పుడు దాకా ఎంత పెద్ద కొండలు ఎప్పుడు చూసుండ్రు, అంత ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మీరు ఇక్కడికి రాగానే బండి అయితే బండి, కార్ అయితే కారు ఇక్కడ పార్కింగ్ చేసుకోండి. ఇక్కడే మనకి ఏంటంటే ఒక చిన్న మినీ వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది చూడండి. స్టార్టింగ్ మీరు ఎంట్రన్స్ అవ్వండి, ఇదంతా ఎగువ అహోబిలం. ఇదిగోండి, ఇది ఎగువ అహోబిలం అంటారు. ఇక్కడ వర్షాలు పడితే వాటర్ ఇంకా బాగొస్తాయి, ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్. ఓకే, మీరు బండి దిగగానే మీకు ఎదురుగా కనపడే ప్లేస్ ఇదంతా. ఇంకా మనకి రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే మనకి రూమ్స్ ఉంటాయి, అవి చూపిస్తూ ఉండండి మీకు. ఎందుకంటే మీరు తెచ్చుకున్న లగేజీ ఖచ్చితంగా రూమ్ తీసుకోవాల్సిందే. ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అదే బ్యాచిలర్స్కి అయితే అవసరం లేదులే, ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం. రూమ్ వచ్చేసరికి ఒకే ఒక హోటల్ ఉంటుంది, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత మనీ వచ్చేసరికి. ఓకే, ఇదిగోండి, ఇక్కడ మీకు తెలియకపోతే చాలామంది భక్తులు ఉంటారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఏమేమి తిరగాలి అన్నీ కూడా. ఓకే, చూడండి, ఇదే ఇప్పుడు మనం తీసుకునే రూము. ఈ రూమ్ తీసుకుంటాం, నైట్ మొత్తం ఇక్కడ స్టే చేస్తాం. మనం ఈరోజు నైట్ స్టే చేయబోయే రూమ్ ఇది. పైన చూపిస్తా. మార్నింగ్ అవగానే మనం ట్రిప్కి స్టార్ట్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ కల్లా అన్నీ అయిపోతాయి ప్లేస్లు. ప్రస్తుతానికి ఈ నైట్ చూసా కదా ప్లేస్ మొత్తం ఎలా ఉందో. సో మరి రూమ్ గురించి చదువుదా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు లోపలికి ఎందుకులే, కానీ ఇప్పుడు రూము శనివారం వస్తే డిమాండ్ ఎలా ఉంటుంది? శనివారం వస్తే భక్తులు, శుక్రవారం మధ్యాహ్నం నుంచి భక్తులు వస్తారు. శుక్రవారం మధ్యాహ్నం, రేపు మధ్యాహ్నం ఉంచాయి కదా. ముందు అప్పుడప్పుడు కావాలనుకునే వాళ్ళకు రూములు అవైలబుల్గా ఉండవు. భక్తులు వచ్చే వాళ్ళకు రూమ్ ఖాళీ ఉంటే ఇస్తాము. 4 రోజులు 5 రోజులు ముందుగానే బుక్ చేసుకునే వాళ్ళకు రూమ్ రిజర్వేషన్ చేస్తాం. ముందుగానే ప్లాన్ చేసుకున్న వాళ్ళకి శనివారానికి వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఒకవేళ అప్పుడప్పుడు వస్తే రూమ్ ఖాళీ ఉంటే ఇస్తాను. అది ఇప్పుడు మేము గురువారం వచ్చాం కాబట్టి ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. అదే రేపు మధ్యాహ్నానికి జనం వస్తూనే ఉంటారు. ఇంకా మేము ఇందాకలే రూమ్ తీసుకున్నాం, మళ్ళీ రేపు సాయంత్రానికి ఇదే టైంకి 24 గంటలు టైం. కాస్ట్ ఎంతనా? కాస్ట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 550, డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 800. డబుల్ బెడ్రూమ్ 800 ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్ అయితేనేమో 550. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 800 రూపాయలు. మరి ఫుడ్ అవైలబుల్ ఉంది? ఫుడ్ నిత్య అన్నదాన సత్రం తిన్న తర్వాత మీకు వచ్చేంత అన్నదానాన్ని సందర్భం. అదేలే, మనం తిని మనకు మనస్ఫూర్తి అంతే ఇవ్వాలనుకుంటాం అంతే. ఇక్కడ మనకి మొత్తం కూడా ఒక 3 హోటల్స్ ఉంటాయి, అంటే 3 ఉంటాయి కదా లాడ్జీ లాగా, అలా 3 ఉంటాయి. 3 భోజనం పెడతారు. ఎవరైతే రూమ్ దేంట్లో తీసుకుంటారో దాంట్లోనే భోజనం కూడా చేయాలి. ఒకవేళ మీకు డబ్బులు ఇవ్వాలి అని అనిపిస్తేనే చివరిలో ఎంత ఒకటి అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ అంటే మరి ఎక్కువేం కాదు, మీరు తినడానికి కొంచెం అమౌంట్ ఇచ్చారనుకోండి, దానికి ఏంటంటే ఆ అమౌంట్ తీసుకొని ఇంకొంతమంది భక్తులకి ఉచితంగా అన్నం పెడతారు.
అదొకటి. ఇదిగోండి ఇక్కడ మనం రూమ్ తీసుకుంది ఈ హోటల్లో. నైట్ ఇక్కడ మేము 2 days ఉన్నాం కాబట్టి 2 days భోజనం ఇక్కడే చేసాము. దాని వారం ఎంతైతే బయట చేస్తే ఖర్చు చేద్దో అంత మనీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చాము అంతే. ఓకే, మనం ఏది కూడా ఫ్రీగా అవద్దు, అవసరం లేదు మనకి. రూమ్ వరకు సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాం, ఒక 550 రూపీస్ అయితే పే చేసినాం. ఇదిగోండి రేట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవైతే బాగా డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు లేడీస్ కూడా పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా రూమ్ కావాలి. తప్పకుండా తీసుకోండి, మర్చిపోవద్దు. చాలామంది ఎక్కడికి వెళ్ళినా ముందు వాళ్ళకి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే రూమ్స్. అందుకే మీకోసం ఈ వీడియో చేస్తాను నేను. ఇప్పుడు అహోబిలంలో రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి, బాగా డబ్బున్న వాళ్ళకి ఏసీ రూమ్స్ ఉంటాయి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితేనేమో ఒక నార్మల్ రూమ్. ఓకే, ఇదిగోండి అడవిలో ఫస్ట్ టైము నైట్ టైం స్టే చేయబోతున్నాను నేను. ఎప్పుడు కూడా ఇంత స్టే చేయలేదు, అసలు మామూలుగా లేదు. ఫీలింగ్ అయితే చాలా బెటర్, మామూలుగా చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదే మన రూమ్ వచ్చేసరికి. ఇప్పుడు రూమ్లు ఇక్కడ చాలా ఉన్నాయి మనకి, వరుసగా బార్కి అన్ని రూమ్లే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు రూమ్ చూడండి, ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్. డబల్ బెడ్ అంటే ఏముండదు, ఇంకొక బెడ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఇదిగోండి ఒక ఫ్యాన్ ఉంటుంది, హ్యాంగర్స్ ఉంటాయి, తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఓకే, మనకి సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ బడ్జెట్ అంత అవసరం లేదు. ఇదిగోండి ఛార్జింగ్, ఫ్యాన్ ఉంది, ఒక బెడ్ ఇస్తారు మనకి. అవసరమైతే కింద పనుకోవడానికి ఇంకో చాప కూడా ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి బాత్రూమ్ కూడా లోపలే ఉంటుంది, చుట్టూ కొండలు, అంత బాగుంటుంది మొత్తం కూడా. ఎందుకు రూమ్ తీసుకున్నా అంటే నేను ముందు రోజు ఈవినింగ్కి వచ్చా కాబట్టి రూమ్ అవసరమైంది. అదే పొద్దున్నే వస్తే సాయంత్రానికి అన్నీ తిరిగేసి వెళ్ళొచ్చు, రూమ్ అవసరం లేదు ఇంకా. అయితే మనం ఇప్పుడు ఎగువ అహోబిలం అంటే తెలుసు కదా, కొండల్లో చాలా దూరం ప్రయాణించి ఇక్కడ దాకా అయితే చేరుకున్నాం. దారి మొత్తం కూడా చూసారంటారు, చాలా అంటే చాలా డేంజరస్ రూట్, మొత్తం నల్లమల్ల ఫారెస్ట్. ఇదే ఎగువ అహోబిలం. ఇక్కడ నుంచే మన జర్నీ మొత్తం స్టార్ట్ అవుతుంది. మనం ఫుల్ నైట్ మొత్తం కూడా ఇక్కడే స్టే చేసాం. ఇదిగోండి టెంపుల్ ఇటువైపు, ఇక్కడ నుంచి 7 kilometers వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఇక్కడ డోలి కూడా ఉంటుంది. డోలి డీటెయిల్స్ వచ్చేసరికి వీడియో మధ్యలో చెప్తాను దారిలో. ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అహోబిలం అంటే. సో ఇక్కడ మొత్తం కూడా 9 టెంపుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి క్లియర్గా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తాను. అది మీరు స్కిప్ చేయకుండా ఉంటేనే చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి మెయిన్ అహోబిలం టెంపుల్. లోపల కెమెరా అయితే ఎలా ఉండదు, స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిశారు. స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి నడుచుకుంటే ఇంకా మనం అడవిలోకి వెళ్ళాలి. చాలా లోపలికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టెంపుల్స్ ఉంటాయి మనకి. వరాహస్వామి టెంపుల్ అని, ఇదిగోండి మాలోల నరసింహస్వామి టెంపుల్ అని చాలా ఉంటాయి. ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పక్కనే ఉగ్రస్తంభం ఉంటుంది, ప్రహ్లాద బడి ఉంటుంది, అన్ని దగ్గరలోనే ఉంటాయి. ఓకే, చూసారా గాయస్, మొత్తం కూడా అహోబిలం అంటే అహోబిలం జర్నీ అనేది అంత సింపుల్ విషయం కాదు, చాలా అంటే చాలా కష్టమైంది. కానీ ఎంత కష్టమైనా భక్తులు చూసారు ఎలా వెళ్తున్నారో వాటర్లో. అందరూ చాలామంది తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళు అనమాట, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. కొండ కోణంలో సాగే ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది చూడండి, చాలా బాగుంది. పొద్దున్నే చాలా ఎర్లీ మార్నింగ్, ఇంకా జనం వస్తూనే ఉన్నారు. అదిగోండి ప్రతి ఒక్కళ్ళు కూడా చేతిలో ఒక కర్ర పట్టున్నారు. చూసారా ఆ కర్ర ఎందుకు పట్టున్నారంటే ఇది చాలా భయంకరమైన అడవి, నల్లమల్ల ఫారెస్ట్, చాలా డీప్ ఫారెస్ట్. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పుల్లులు, చిరుత పుల్లు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో సేఫ్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా చేతిలో ఒక కర్ర పట్టుకుంటారు. మన దగ్గరే లేదు అంతే. చాలా పైకి వచ్చాము. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 kilometers నడిచాం, ఇంకా చాలా ఉంది చూడండి పైకి. కర్రలు పడేయటం అయ్యాం. ఇక్కడ నుంచి మళ్ళీ 2 రూట్లు ఇవ్వండి. ఉగ్రస్తంభం అని చెప్పినా కదా, మనం చివరిలో వెళ్ళేది ఇది, ఈ ప్లేస్కి. ఇది ఒక 3 kilometers దాకూడదు, ఇటువైపు వెళ్ళాలి పైకి. మెట్లే ఉన్నావు, స్టేర్స్, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఇటు ఒక చిన్న వాటర్ ఫాల్, టెంపుల్స్ ఉన్నాయి, ప్రహ్లాదుడి బడి అన్ని, అవి చూసుకొని ఇటు వద్దాం పైకి. ఈ టెంపుల్ ఇది. వర్షాలు బాగా పడినప్పుడు అయితే ఇంకా వాటర్ ఫాల్ ఫ్రంట్ బాగా వచ్చింది అనమాట. చెప్పి ఆయండి. ఓకే చూడండి గాయస్, మొత్తం కూడా చెప్పేదా, వర్షం పడకపోతేనే వాటర్ ఫాల్స్ ఇలా ఉంది, తడిసిపోయి ఆల్మోస్ట్. కానీ పెద్ద వర్షాన్ని బట్టి వాటర్ ఫాల్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ నుంచి క్లైమేట్ చూడండి ఎట్లా ఉందో. సో చాలా బాగుంది. ఆ కింద నుంచి మనం పైకి వచ్చాం, చూడండి ఎంత లోతుందో. కింద ఎక్కడో కొన్ని వేల అడుగులు ఎత్తులో ఉన్నాం, ఇంకా చాలా పైకి వెళ్తాం. ఆ టెంపుల్ వచ్చేసరికి ఇటువైపు ఉంది, అదిగోండి జనం మంది, అదిగోండి చాలా మంది వెళ్తున్నారు చూసారా, అది టెంపుల్. ఇక్కడ మనకి దారిలో ఏంటంటే రక్తగుండం అనే ఒక ప్లేస్ గురించి చెప్పాను కదా మీకు. లక్ష్మీ నరసింహస్వామి వారు చేతులు కడిగిన ప్రదేశం.
చేతులు కడిగినప్పుడు ఇక్కడ వాటర్ మొత్తం కూడా కొంచెం రెడ్ కలర్లోకి మారిపోయింది. సో ఆ వాటర్ ఇక్కడ మనకి తాగడానికి ఇస్తారు. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇదిగోండి ఆ పెద్ద లోపల చూసారా, అదొక చిన్న గుహలాగా ఉంటుంది. అక్కడ నీళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆయన చేతులు కడిగిన ప్రదేశం అని చెప్తారు. ఇదంతా కూడా ఆ వాటర్ మనం తాగాలి. ఇప్పుడు ఈ వాటర్ తాగాలా? వాటర్ మేము తాగుతుంది. ఈ వాటర్ తాగితే మంచిదంట, మనం కూడా తాగుదాం. చెప్పేది రక్షకుండా మన దారిలో ఒకటి మనకి ఎదురైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బోర్డు కూడా ఉంది. చూపించరా వాటర్ చూపించరా? వస్తా ఉన్నాడు. చాలు 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 రాత్రి జలుబు చేసిన ఫుల్గా. ఏం కాదు, జలుబు చేయవు. ఇక్కడ వాటర్ చేయవు, చేద్దాం. వాటర్ మంచి టేస్టీగా ఉన్నాయి. తర్వాత జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కొండలోకి ఉంది. విజిట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ గుడి లోపల వచ్చేసరికి ఏంటంటే కెమెరా అయితే మనకు అసలు అలౌ చేయట్లేదు. నేను చాలా ట్రై చేశాను, కానీ ఇక్కడ పూజారి గారిది వాయిస్ రికార్డింగ్ అయితే ఒకటి రికార్డింగ్ చేశాను. ఈ జ్వాలా నరసింహస్వామి దిగువ అహోబిళానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో, ఎగువ అహోబిళానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హిరణ్యకశిపుని యొక్క సభామందిరం అని అంటారు. ఈ సభామందిరంలో వచ్చేసి జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉగ్రస్తంభం ఉంటుంది. ఆ ఉగ్రస్తంభాన్ని చీల్చుకొని స్వామివారు హిరణ్యకశిపుడిని సంహారం చేసిన ప్రదేశము అనేసి అంటారు. పక్కనే మనకి ఉగ్రస్తంభమునకు నడకదారి అని ఒక బోర్డు ఉంటుంది. టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల పైకెక్కాలి. అహోబిలంలో అతి కష్టమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఇదే, ఉగ్రస్తంభం అంటారు. 100 మంది ఎక్కడానికి ప్రయత్నిస్తే దాంట్లో 10 మందే చివరి దాకా చేరుకుంటారు. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా? లక్ష్మీ నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని బయటకు వస్తారు కదా, ఆ ప్లేస్ మొత్తం కూడా పైన 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. ముందు ముఖ్యంగా మన దగ్గర వాటర్ ఉండాలి. పైన చుక్క వాటర్ కూడా దొరకదు, వాటర్ కింద నుంచే క్యారీ చేయాలి. వాటర్ లేకపోతే మనం దారిలోనే ఇంకా చనిపోతాం, పైకి వెళ్ళిపోతాం అనమాట. అంత డేంజర్ ప్లేస్ ఇదంతా కూడా. సో ఎవరైనా యువకులు యంగ్గా ఉంటేనే ఎక్కాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము ఇప్పటికీ 1200 అడుగులు పైకి వచ్చాం. 1200 అడుగులు అంటే తెలుసుగా మీకు, చాలా హైట్. మామూలుగా భూమి నుంచి సముద్ర మట్టం నుంచి అయితే ఒక 25 దాకా వచ్చి ఉంటాం. అంత పైకి వచ్చినాం. ఒక్కసారి అడవి చూడండి ఎలా ఉందో చూసారు. అడవి మొత్తం కూడా ఇదేదో మామూలుగా టూరిస్ట్ ప్లేస్, మామూలు పార్కులు అనుకున్నారు. మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ తెలుసు కదా, మనకు ఆంధ్రప్రదేశ్లోనే శేషాచలం అడవులు, ఇంకోటి నల్లమల్ల ఫారెస్ట్. ఈ రెండే పెద్ద పెద్ద అడవులు. దాంట్లో ఇప్పుడు నల్లమల్ల అడవిలో చూడండి చాలా అంటే చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంది. ఎక్కడో చోట ఉంటాయి ఎలుగుబండ్లుగానే ఉంటాయి, చిరుతపుళ్ళు మనకి చుట్టుపక్కలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మేము 4 ఉన్నాం కాబట్టి మాకు ఏ భయం లేకుండా వెళ్ళిపోతున్నాం. సింగిల్గా వస్తే మాత్రం ఖచ్చితంగా అటాక్ చేస్తాయి. 4, 5 రావాలి ఖచ్చితంగా. చేతిలో కర్రలు ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి పైన వాటర్ ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. ఇంకా చాలా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. ఒకసారి అటు చూడండి, మీకు అర్థమైంది. అదిగోండి కనపడుతుంది చూసారా, ఒక పెద్ద బండరాయి, అదే ఉగ్రస్తంభం. లక్ష్మీ నరసింహస్వామి వారు అక్కడే అనమాట స్తంభంలోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. టాపు అదే, ఈ నల్లమల్ల అడవుల్లో మొత్తం మీద టాప్ అదే హైలైట్ ప్లేస్. అక్కడికి వెళ్ళాలంటే చాలామంది ట్రై చేస్తారు, కొంతమంది అయితే చనిపోయి కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఏంటంటే కొంతమంది బీపీ పేషెంట్లు వాళ్ళందరూ గుండె కూడా ఆగిపోయి ఉంటుంది. అలాంటి ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం పదా. చాలా వరకు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఉగ్రస్తంభం అనేది పొద్దున్నే ఎక్కితే ఏంటంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం కదా. పొద్దున్నే ఎక్కితే ఒక 2.5 అవర్స్లో కిందకి దిగవచ్చు కూడా. 2.5 అవర్స్. కొంచెం ఆగి ఎక్కితేనేమో 3 అవర్స్ పడుతుంది. ఇందాక టైం చెప్పలేదు కదా మీకు, 3 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ముసలి వాళ్ళని తీసుకెళ్తే మాత్రం 5 అవర్స్ పడుతుంది, 5 గంటలు పడుతుంది. అందుకే చాలా వరకు కుర్రోళ్ళే ఎక్కండి, వయసులో ఉన్న వాళ్ళే ఎక్కండి, కానీ వయసు లేని వాళ్ళని తీసుకెళ్ళొద్దు. మీరు కూడా వాళ్ళని తీసుకెళ్ళిన దగ్గర గురించి మీకు కూడా రిస్కే. ఒంటరిగా వెళ్తే జంతువులు దాడి చేస్తే ఖచ్చితంగా 3, 4 అయితే వెళ్ళండి. వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఇంకా పైకి టాప్కి వచ్చాం. టాప్కి వచ్చిన తర్వాత మీరు ఎటువైపు వెళ్ళాలని కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. మనకి ఇక్కడ బండరాల మీద యారో మార్క్ వేసే ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది జనం కూడా వస్తూనే ఉంటారు, వాళ్ళని అడిగినా కానీ చెప్తారు మీకు. చూడండి ఎట్లా ఉందో, పైనుంచి లొకేషన్ సూపర్గా ఉంది, మామూలుగా లేదు. అతి కష్టమైన ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు మనం. అతి కష్టమైన డేంజర్ ప్లేస్లోంచి ఇప్పుడు కిందకు దిగుతున్నాం. పైకి ఎక్కిన తర్వాత ఒక
30-40 ఫీట్స్ కిందకి దిగాలి. ఇక్కడ చూడండి, తాడు పట్టుకొని జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దిగాలి. లేకపోతే కింద మన ముందు 1000 అడుగుల లోయ ఉంది. ఇంకా కింద పడితే మన ఎముకలు కూడా దొరకవు, నుజ్జు అయిపోతాము. అంత డేంజర్ ప్లేస్లో ఉన్నాం. ఇదిగో చూడండి, నేనైతే ఇంకా కెమెరాలు పట్టుకొని మరీ జాగ్రత్తగా దిగుతున్నా. చాలా అంటే చాలా రిస్క్ ప్లేస్ ఫ్రెండ్స్. ఎవరు చూపించుంటారు మీకు ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా. ఫ్రెండ్స్ చూడండి, మనం అహోబిలాలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి చేరుకోవడానికి మనం చాలా అంటే చాలా కష్టపడాల్సింది ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మెట్లున్నాయని మెట్ల మీద నమ్మకం పెట్టుకో. మాకు మెట్లు కూడా మోసం చేస్తాయి. తాడు మొత్తం జారుతుంది అసలు. ఇది బండ జారుతుంది, మెట్లు జారుతున్నాయి. జాగ్రత్త. బొంగులు కూడా సరిగ్గా లేవు. చూసారా గాయస్ ఎలా ఉందో? చెప్పే కదా, మామూలు విషయం కాదు. ఇక మీద మనం ఇవన్నీ వీడియోస్ అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అహోబిలానికి సంబంధించినవి, ఫారెస్ట్కి సంబంధించిన వీడియోస్, ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. కానీ ఉన్నట్లన్నిటి మీద చాలా భయంకరమైన ప్రదేశం ఇది. ఆహా, వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తానికి టాప్ ఇదే వ్యూ అనమాట. ఇదిగోండి, ఇక్కడ స్వామివారి స్తంభం చూపిస్తా. ఏమండి, ఇక్కడ ఒకటి ఉంది, పాలరాయి చేసింది. ఊపిరి పీల్చుకున్నా. ఇటు ఎవరు నిచ్చినేసింది? ఇటు నిచ్చిన చూడు. ఇటు చెప్పచ్చు, ఇటు నుంచి మనం అటే బాగుందంటరా. ఎందుకు ఆడ నిచ్చినాడు పడిందంటే ఇంక వెళ్ళిపోతుంది తొలుకుంటా. అదంటే వెనపై కొంచెం బాగుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు మనం అడవిలో ఇంత ట్రావెల్ చేసి వచ్చింది ప్రహ్లాద పడిన ఉంది కదా, భక్త ప్రహ్లాదుడు చూసే ఉంటారు కదా. సో అదనమాట దారి ఇటువైపు. ఇక్కడ నుంచి ఒక 600 మీటర్లు వెళ్తే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అహోబిలంలో ఎంత దూరం వస్తారు కానీ భక్త ప్రహ్లాదుడి బడికి మాత్రం చాలా తక్కువ మంది వెళ్తారు. అది కూడా ఎందుకో చెప్పనా మీకు. ఎందుకంటే ఈ అహోబిలం స్వామివారి దర్శనం అనేది చాలా కష్టం. మొత్తం అడవిలో ఆ వాటర్ ఫాల్స్ నీళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ పోవాలి. చాలా కష్టమైన ప్రదేశం ఏదైనా ఉందంటే స్వామివారి దర్శనం అది అహోబిలమే, మన ఇండియాలో మొత్తం మీద కూడా. కానీ జర్నీ చాలా బాగుంటుంది అనుకోండి. ప్రతి అడుగు చాలా భయంకరంగా చూసి జాగ్రత్తగా వేయాలి. అందులోని పెద్ద అడవి కదా ఇదంతా కూడా. అయితే ఇప్పుడు అలాంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాం. అసలు చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో, ఇంత పెద్ద ప్లేస్ లో ఉంది. ఆ బడి స్కూలు, ఆ చిత్రహింసలు పెట్టింది, చంపడానికి ఏనుగులు తొక్కిచ్చింది, అంతా ఇక్కడే. అంత ప్లేస్ ఉంది ఇక్కడ. ఈ వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి వచ్చి కిందకి వెళ్ళిపోతున్నాయి. వాటర్ ఫాల్స్, పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. ఇది ఏదో ఒక గుర్తు ఉన్నది. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ప్రతి గుర్తుకి, ప్రతి పాదానికి, ప్రతి మచ్చ, ప్రతిదీ ఆ రోజుల్లో జరిగిందే. ఈ రోజుల్లో ఏది నిర్ణయించబడింది కాదు. సో ఇది నేను చెప్పేది కాదు, ఇక్కడ చరిత్ర పెద్దవాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నా. ఓకే, మనం ప్రహ్లాదుడికి సంబంధించిన కొన్ని ఆధారాలు అక్కడ ఉన్నాయి, అవి చూద్దాం రండి. ఈ గుంతలు కూడా అన్ని ఆధారాలు. దేవుని ప్లేస్ ఇక్కడ పైన గర్భం చూడండి. అంటే గరికే అంటే మళ్ళీ సెపరేట్ వస్తుంది. గర్భ అంటారు. గర్భ అంటే మామూలుగా యాగాలకు హోమాలకు వాడతారు. మామూలుగా విలేజ్లో చెరువు కట్ల కాడ, పొలాల గట్ల కాడ మెట్లు మొత్తం కూడా అంటే అవి ఎన్నిసార్లు కట్టినా ఇంకా పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది కదా, వర్షాలు పడినప్పుడు ఇదంతా ఇక్కడికి రాలేము మనం. ఈ ప్లేస్ మొత్తం కూడా ఎవరిని రానివ్వరు, ఇంకా మొత్తం వాటర్తో నిండిపోయింది. వేరే రూట్ ఇంకోటి ఉందంటున్నారు కానీ అది కూడా బ్లాక్ అయిపోయింది. వర్షాలు పడుతున్నప్పుడు చాలా వరకు అహోబిలంలోకి ఎంట్రన్స్ ఉండదు.
ఏదో కొంచెం కొంచెం పడితే తప్పితే మళ్ళీ ఎండాకాలం చలికాలం తప్పితే బాగా వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం ఎలా చేయరు. ఈ మెట్లు చూడండి, అందుకే వీటిని డెవలప్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇదిగోండి లోపలే స్వామివారి విగ్రహం అయితే ఉంది, ఒకసారి చూద్దాం. లోపల మళ్ళీ ఏ దేవుడు అనుకుంటున్నారేమో, లోపల ఉంది కూడా నరసింహస్వామి. మొత్తం ఇక్కడ నవనరసింహ స్వాముల టెంపుల్స్ అని ఉంటాయి అన్నమాట. మొత్తం 9 ఉంటాయి. ఇక్కడ ఒకటి లోపలైతే చాలా బాగుంది, చూపిస్తానండి. కొంచెం కెమెరా ఎలా లేదు అనుకుంటున్నాను, ట్రై చేస్తా. ఇదిగోండి స్వామివారి విగ్రహం లోపల చీకటి, మొత్తం చీకటే, లైట్ వెలుతురు కూడా ఉండదు. ఒక దీపం వెలుతురులోనే మనం ఇక్కడ స్వామివారి ఉగ్ర నరసింహస్వామిని అయితే చూడగలదు. ఇదిగోండి అది చూడండి. ఇప్పుడు అక్కడ నుంచి అహోబిలం కిందకు వచ్చిన తర్వాత దిగువ అహోబిలం అంటే మళ్ళీ కిందకి వెనక్కి వెళ్తున్నప్పుడు దారిలో మీకు పావన నరసింహస్వామికి దారి అని కనిపించింది. ఇదిగోండి మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్యలో నుంచి వెళ్ళాలి, మామూలుగా ఉండదు, ఇది చాలా డేంజర్ కూడా. కానీ ఇక్కడికి ఒక్క శనివారం మాత్రమే అలో చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెళ్తారు. అక్కడ నైట్ నిద్ర కూడా చేయొచ్చు. చాలా మంది ట్రాక్టర్లు జీబులు పెట్టుకుని మరీ వెళ్తారు. బండి కూడా వెళ్తుంది. దగ్గర నుంచి వెళ్ళాలి నడుచుకుంటా అంటే గుడి వెనకాలే స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి అని ఫస్ట్ టెంపుల్ చూపించా కదా, ఆ గుడి వెనకాలే పావనకు వెళ్ళే దారి అని ఉంటుంది. మనది ఏంటంటే బండి కాబట్టి బండి ఇటు నుంచి వెళ్ళొచ్చు. గట్టిగా కొడితే 1.5 గంట పడుతుంది అంతే. కాకపోతే కొంచెం డేంజర్ కూడా. ఇలా చిన్నగా వెళ్తే మాత్రం కుదరదు ఫ్రెండ్స్, గట్టిగా దొక్కాలి. లేకపోతే ఎటు నుంచో ఏ ఎలుగు బండో ఏ చిరుతుపులో వచ్చి ఖచ్చితంగా మీద పడుద్ది. అలాంటి చిన్ననే కాదు, ఇక్కడ అన్నీ కూడా పెద్ద పుల్లే ఉంటాయంట. ఇంకా చూసుకోండి మరి. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. నాన్ స్టాప్ దారి మొత్తం ఇలాగే ఉంటుంది. వర్షాలు పడకపోతేనే దారి ఎంత నీట్గా ఉందంట. అదే ఒక చిన్న వర్షం కానీ పడిందా ఇంకా మన సంగతి అంతే, ఇంకా మామూలు విషయం కాదు. మనల్ని కాపాడడానికి 2 జీపులు వేసుకుని పోలీసులు మొత్తం ఇక్కడికి వస్తారనమాట. అట్లా ఉంటుంది రోడ్డు మొత్తం. చూడండి పెద్ద పెద్ద జీబులు ట్రాక్టర్లు ఇవి తిరగడం వల్ల రోడ్డు ఇలా అయింది. ఒక్క శనివారం మాత్రమే గుర్తుపెట్టుకోండి, విడిగా టైంలో ఏ ఒక్కరు కూడా సాహసం చేయొద్దు. పుల్లు పెద్ద పెద్ద ఎలుగు బండ్లు మనకి బండికి కూడా అడ్డం రావచ్చు. దారి పక్కనే తిరుగుతూ ఉంటే మన కోసం కాపు కాసి ఉంటాయి. ఎంత రిస్క్ అయినా కండి. చూసారా అక్కడ నా బండి ఆల్మోస్ట్ మునిగిపోయింది కూడా. చాలా రిస్క్. అలాంటి జర్నీ చేసి మరి కేవలం మీకోసం అక్కడ ఏముందో చూపిద్దామని ఇంత సాహసం చేశాను. మనం బయలుదేరేటప్పుడు కొంచెం లేట్గా బయలుదేరాము, ఎందుకంటే ఆ టెంపుల్స్ మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టైం సరిపోలేదు. సో దారిలో చీకటి పడిపోయింది, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసాగా ఫ్రెండ్స్, పరిస్థితి అయితే చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. షూ ప్యాంటు బట్టలు మొత్తం అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు మీకు నేను లొకేషన్ చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మేము ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే ఇదిగోండి లొకేషన్ ఆన్ చేస్తున్నా. గిద్దలూరు అడవుల్లో ఉన్నాం అనమాట. భయంకర అహోబిలం అడవులు. ఇదిగోండి ప్రజెంట్ ఇదంతా కూడా అహోబిలం కదా. ఇప్పుడు చూడండి అడవి మధ్యలో అంటే ఈ గ్రీనరీ కనిపించేదంత వరకు మొత్తం కూడా అహోబిలం అంటున్నాను. గిద్దలూరు నల్లమల అడవులు అనమాట. ఇదిగోండి అడవి మధ్యలో డాట్ కనపడుతుంది చూసారా, అది మేము ఉన్న లొకేషన్. మధ్యలో మొత్తం పుల్లు సింహాలు ఎలుగుబండ్లు తిరిగే ప్రదేశంలో అడవి మధ్యలో టెంపుల్ వచ్చేసరికి చెప్పా కదా, నరసింహస్వామి టెంపుల్, పాములేటి నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఎలా వచ్చామో మాకే అర్థం కావట్లేదు. ఎన్ని గంటలకు బయలుదేరాము, ఎన్ని గంటలకు వచ్చాము. ఇప్పుడు టెంపుల్ లోపల చూపిస్తా చుట్టూ. ఓకే, వచ్చిన దారి మటుకు అసలు చేరుకుంటాం లేదా, భయంతో గుండె లాగిపోయేలా వచ్చాం గాయస్. నిజంగా చాలా భయం వేసింది అనమాట. గుండె అయిపోయింది అనుకుంటున్నాం. అసలు చాలా డేర్ చేసి వచ్చాం. ఫస్ట్ టైం ఎంత భయపడ్డాం మేము. వెనక్కి వెళ్దామంటే కూడా కుదరట్లేదు. వెనక్కి వెళ్దామంటే అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళి ఆడుకుందాం. ఇక్కడ నుంచి ఏంటంటే బాగా చీకటి పడిపోయింది కదా. ఇక్కడ ఎక్కువగా అందరూ శుక్రవారం నైట్ వచ్చేది దేనికంటే నిద్ర చేస్తారు. ఇంకా మార్నింగ్ లొకేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం కూడా ఈ నైట్ ఎక్కడే స్టే చేయబోతున్నాము. రాత్రి అంతా పడుకొని పొద్దున్న మీకు టెంపుల్ చూపించి కానీ ఇక్కడ నుంచి నేను బయలుదేరను. ఓకే.
రాత్రి అంతా ఫుల్గా చలేసింది ఫ్రెండ్స్, ఎందుకంటే అడవి కదా బాగా చలి పుట్టింది. ఇదిగోండి నేను ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక దొంగడు ఉన్నాడు చూసారా కెమెరా పట్టుకొని, అది నేనే మొత్తం రికార్డ్ చేస్తాను మీకోసం. పొద్దున లేచి చూసేసరికి ఇది మొత్తం కూడా ఏదో ట్రాఫిక్ జామ్ అయిపోయినట్లుంది, అంతమంది జనం వచ్చారు. ఇదిగోండి ఫ్రెష్గా ఇప్పుడే వంటలు స్టార్ట్ అవుతున్నాయి, మనం కూడా టెంపుల్ దర్శనం చేసుకొని తినేసి బయలుదేరదాం. టెంపుల్ చూసి చిన్నదే కానీ తక్కువ అంచనా వేయొద్దు. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత శాంతించడానికి ఇక్కడికి వచ్చారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతించారు, ఎందుకంటే ఈ ప్రదేశం అంత నిర్మానుష్యంగా అంత బాగుంది. సో చూస్తే అర్థమైపోయింది కదా, చాలా మంచి స్టోరీ, మంచి చరిత్ర కలిగిన ప్రదేశం ఇదంతా కూడా. టెంపుల్ చూసి రావడం మానేశారు, ఖచ్చితంగా అందరూ కూడా శుక్రవారం నైట్ రండి, నైట్ స్టే చేయండి, మార్నింగ్ ఇక్కడ ఏమన్నా ఉంటే చూసుకొని వెళ్ళిపోండి. ఓకే, లోపలికైతే కెమెరా ఎలో లేదు, చివరిదాకా ట్రై చేశాను. కెమెరా ఎలో లేదంటే అప్పుడు మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, మొత్తం ప్లేసులు మొత్తం కవర్ చేశాను. ఇంకా అడవిలో నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాను. దారిలో ఏమన్నా ప్లేసులు ఉంటే అవి కూడా చూపిస్తాను. చూశారు కదా వీడియో, అందరికీ నచ్చింది కదా. అయోధ్యలో మొత్తం చూడాల్సిన ప్రదేశాలు మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ అయ్యాయి. ఇంకేదైనా మిస్ అయ్యంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.